తెలంగాణలో ఉన్నటువంటి టీజీటీ, పీజీటీ, బయాలజికల్ సైన్స్, అదేవిధంగా జేఎల్ బాట్నీ తదితర ఉద్యోగాలు మనకి బయాలజికల్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వీడియో ముందు రావటము ఇదే ఫస్ట్ టైం. అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదని చెప్పేసి చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ మీరు తెలుగు అకాడమిక్ బుక్స్ మాత్రమే రిఫర్ చేయండి. పేపర్ 1కి ఏదైనా ఒక ప్రైవేటు మెటీరియల్ మీరు సంపాదించి చదువుకోండి. అందరూ పేపర్ 1 ఒకేలాగా ఉంటారు కాబట్టి. పేపర్ 2 వచ్చేసి పెడగాజీ ఆఫ్ సైన్స్, పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ బాటనీ, పెడగాజీ ఆఫ్ జువాలజీ, వీటన్నిటికీ కూడా స్టాండర్డ్ బుక్ అయినటువంటి ఆర్సి శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్ ఒకటి, ఎన్సీఈఆర్టీ పెడగాజీ ఆఫ్ సైన్స్ బుక్ ఒకటి మీరు చదువుకోండి. ఇంకా మీకు రిఫరెన్స్గా తెలుగు అకాడమీ బుక్స్ కూడా రిఫర్ చేయవచ్చు. 2016లో వచ్చినటువంటి బిఈడి తెలుగు అకాడమీ బుక్ అనేది మెథడాలజీ, అది ఈక్వల్ టు ఎన్సీఆర్టీ పెడగాజీ కాబట్టి అది ఇంగ్లీష్లో ఉంటుంది. దాని నుంచి ఇచ్చిందే ఇది కాబట్టి 2016లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బిఈడి మెథడాలజీ చదివితే అది ఎన్సీఆర్టీ బుక్ చదివినట్లు లెక్క. 2012-9లో ఉన్నటువంటి 9 నుంచి 2012 వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ మెథడాలజీ బుక్ అనేది అది దేనికి ఈక్వల్ అంటే మనకి ఆర్సి శర్మ బుక్కి ఈక్వల్గా ఉంటుంది. దయచేసి గమనించండి. ఇక పేపర్ 3కి వచ్చేపాటికి కంటెంట్ మీరు కేవలం ఇంటర్మీడియట్ బుక్స్ మాత్రమే చదవాలి. ఇంటర్మీడియట్ బుక్స్ అకాడమీ బుక్ చదవాలి. 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ సరిపోతుంది. స్కూల్ లెవెల్లో మనకి బిట్ పెట్టగలం కాబట్టి నేను స్కూల్ లెవెల్లో చెప్పట్లేదు, ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్తున్నాను. ఇంటర్లో కేవలం ఫస్ట్ ఇయర్ బాటనీ, జువాలజీ ఈ 4 అకాడమీ బుక్స్ ఉంటాయి. అవి చదవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అవే చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక దాని నుంచి దాటిపోడు. ఓకే, ఇంతవరకు ఓకే. తర్వాత మనకి యాప్ గురించి రెండు నిమిషాలు చెప్తాను. కార్తిక్ బయో అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో 3 కోర్సెస్ అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి మెథడాలజీ ఉంది, పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ వారికి, పెడగాజీ ఆఫ్ సైన్స్ వారికి, పెడగాజీ ఆఫ్ బాటనీ, పెడగాజీ ఆఫ్ జువాలజీ వారికి పెడగాజికల్ అంటే మెథడాలజికల్ క్లాసెస్ ఉన్నాయి. అవి 90% అప్లోడ్ చేశాను. కొన్ని చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అదే యాప్లో మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి ఇంకో కోర్స్ స్టార్ట్ చేశాను. అదేంటంటే మనం ఆర్సి శర్మ బుక్ నుంచి ఎన్సీఆర్టీ బుక్ నుంచి క్వశ్చన్స్ అనేవి చాలా కష్టంతో కూడుకున్న పని, క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ అనేది ఎవరైతే మనకి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కోర్స్ కొన్నారో, క్లాసెస్ కొన్నారో వాళ్ళకి ఆ పీడిఎఫ్ అయితే ఫ్రీగానే అందిస్తున్నాను. పీడిఎఫ్ అయినా ఏ పని చేయాలన్నా అది టైం టేకన్తో కూడుకుంది కాబట్టి ఏదైనా సరైన టైంలోనే అన్ని కూడా అందిస్తాను. ఇప్పుడు ఈ రోజు నుంచి మన యాప్లో ఈ కంటెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కేవలం నేను స్టార్ట్ చేసింది తెలంగాణలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థుల కోసమే. తెలుగు మీడియం అభ్యర్థులు ఉండి చాలా రోజుల తర్వాత బుక్స్ అన్ని వదిలేసి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే బుక్స్ పట్టుకుంటున్నారో తెలంగాణలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరి కోసం నేను ఈ కంటెంట్ క్లాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ కంటెంట్ క్లాసెస్ అనేవి అయిపోయిన తర్వాత మాత్రమే యాప్లో పబ్లిష్ అవుతాయి, దయచేసి గమనించండి. కాబట్టి ఇది యాప్ గురించి. చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు యాప్లో. మీకు భవిష్యత్తులో ఎగ్జామ్ ముందు కానీ, ఎగ్జామ్ నెల రోజు ముందు కానీ మంచి పీడిఎఫ్ మెటీరియల్ మీకు అందిస్తాను, అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ అందిస్తాను. అవి రిఫర్ చేసి మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోండి, ఏ యూట్యూబ్ అయినా ఫాలో అవ్వండి, కానీ ఆ మెథడాలజీ పీడిఎఫ్ చక్కగా చదువుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఈ కంటెంట్లో మనకి బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఈ యొక్క బయాలజీ సింపుల్ చెప్తున్నాను, బయాలజీ కంటెంట్ అని చెప్తున్నాను. బయాలజీ కంటెంట్లో 10 యూనిట్స్ అయితే ఉన్నాయి, మీకు తెలిసిందే. ఈ 10 యూనిట్స్లో మనకి ఇంటర్మీడియట్లో బాటనీ పార్ట్ ఉంది, జువాలజీ పార్ట్ ఉంది. కానీ జువాలజీ పార్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ప్లాంట్ వాళ్ళని చెప్పేసి క్లాసిఫికేషను, డైజెస్ట్ సిస్టము ఇవన్నీ మీరు చదువుతారు. కానీ మన బయాలజికల్ కంటెంట్లో గురుకుల వారికి అప్లైడ్ బయాలజీ ఒకటి ఉంది, ఆర్గానిక్ ఎవల్యూషన్ ఒకటి ఉంది, జెనెటిక్స్ ఉంది, ఎన్వైరన్మెంట్ ఉంది. ఈ 4 చాప్టర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ముందుగా మనం రివర్స్లో వద్దాము. అప్లైడ్ బయాలజీ యూనిట్ 10 అప్లైడ్ బయాలజీ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. అయితే ఇక్కడ అప్లైడ్ బయాలజీ మరి బయాలజీలో ఉన్నటువంటి బ్రాంచెసే కాదు, అప్లైడ్ పరంగా, అనువర్తి పరంగా ఎలా ఉంటుందంటే మనకి ఈ బయాలజీ కాకుండా బయాలజీ రిలేటెడ్గా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి. సో హియర్
అప్లైడ్ బయాలజీలో ఫస్ట్ వన్ ఈజ్ యానిమల్ హస్బెండరీ. సో యానిమల్ హస్బెండరీ అని చెప్తున్నాడు. యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధనం అని అర్థం. సింపుల్లీ సేస్ దట్ టు గ్రోత్ ఆఫ్ ది లైఫ్ స్టాక్ అని చెప్పొచ్చు. పెంపుడు జంతువుల్ని పెంచడమే మనం ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు సింపుల్గా. సో మనకి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ రాశాను. చాలా టైం టేకిన ప్రాసెస్, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇలా రాస్తున్నాను. యానిమల్ హస్బెండరీ. సో ఏమంటున్నాడు? ద అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ రేజింగ్ లైఫ్ స్టాక్ అని చెప్తున్నాడు. ద అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ రేజింగ్ లైఫ్ స్టాక్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధనం అని అర్థం. అంటే ఏం చేయాలంటే లైఫ్ స్టాక్ ని, పశు గణన, దీన్ని మనం పెంపుడు జంతువులు అని చెప్పొచ్చు యాక్చువల్గా సింపుల్గా. ఈ లైఫ్ స్టాక్ ని, పెంపుడు జంతువుల్ని మనం బ్రీడింగ్ కోసం అంటే ప్రజననం కోసం అంటే అలాంటి జీవుల్ని ఉత్పత్తి చేయడం కోసము, అదేవిధంగా రేజింగ్ కోసం. అంటే ఇక్కడ మనకి బ్రీడింగ్ అండ్ రేజింగ్ లైఫ్ స్టాక్ అంటే లైఫ్ స్టాక్ ని మనం బ్రీడింగ్ కోసము, అదేవిధంగా లైఫ్ స్టాక్ ని రేజింగ్ కోసము పెంచగలిగితే అటువంటి అగ్రికల్చర్ ప్రాక్టీస్ ని మనం ఏం చెప్పాలంటే యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు. సో యానిమల్ హస్బెండరీ ద అగ్రికల్చర్ ప్రాక్టీస్, ఇది కూడా ఒక అగ్రికల్చర్ ప్రాక్టీసే. ద అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ రేజింగ్ లైఫ్ స్టాక్ అంటే పశుగణ, పెంపుడు జంతువుల్ని బ్రీడింగ్ చేసుకోవటానికి, పెంపుడు జంతువుల్ని మనం పెంచుకోవటానికి అటువంటి ఏరియాని మనం యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు. యానిమల్ హస్బెండరీ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. ఇది కూడా ఒక వ్యవసాయ పద్ధతి, ఇది వ్యవసాయ పద్ధతి లాగే ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే లైవ్ స్టాక్ ని గ్రోత్ చేసుకు పెంచుకుంటాము. లైవ్ స్టాక్ మధ్య మనకి బ్రీడింగ్ చేస్తాము. దాని ద్వారా మనకి బ్రీడింగ్ అంటే రెండు కలిపితే, మేల్ ఫీమేల్ కలిపితే బేబీస్ వస్తాయి. ఇవన్నీ ప్రాసెస్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు. యానిమల్ హస్బెండరీ సింపుల్ గా, ఇంకా మనకు అంత అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏదైతే అదే. యానిమల్ హస్బెండరీ ఆల్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ రియర్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది మ్యాన్. ఇంకా ఏ రకంగా చెప్పొచ్చు యానిమల్ హస్బెండరీ అంటే మనకి డొమెస్టికేటెడ్ యానిమల్ రియర్ అంటే పెంపుడు జంతువుల్ని మానవుల అవసరాల కోసం పెంచగలిగితే దాన్ని కూడా మనం యానిమల్ హస్బెండరీ అని చెప్పొచ్చు. ఓకే. తర్వాత ఇన్ ఇండియా యాన్యువల్ మిల్క్ వైల్డ్ 170 లీటర్ ఇన్ కౌ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఆవులు అనేవి ఒక 1 year కి ఎన్ని లీటర్ ఇస్తుంది అంటే మిల్క్ మనకి 170 లీటర్స్ ఇస్తుంది. ఇన్ నెదర్లాండ్ యాన్యువల్ మిల్క్ వైల్డ్ 4100 లీటర్ అంటే నెదర్లాండ్ లో ఉన్నటువంటి ఈ ఆవులు అనేవి ఎంత పాలు ఇస్తాయంటే మనకి 4100 లీటర్స్ పాలు ఇస్తాయి ఫర్ యానం అంటే యాన్యువల్ గా. అందుకే మనం ఏం చెప్తామంటే ద లో ప్రొడక్టివ్ ఆఫ్ ది మిల్క్ ఇన్ కౌ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆవులు ఇచ్చేటువంటి పాలు తక్కువగా ఉంది కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ఆవుల్ని, ఇండియన్ కౌని ఏం చెప్పొచ్చు అంటే టీ కప్ కౌ అని చెప్పొచ్చు. టీ కప్ కౌ అంటే మనకి టీ కప్ ఎంత ఉంటుంది అంతే పాలు ఇస్తుందని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్, నోట్ కానీ ఇంపార్టెంట్ నోట్ కానీ బోర్డు మీద రాసినప్పుడు అవి గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అని అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్ అని కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి యానిమల్ హస్బెండరీ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రాక్టీస్. రేరింగ్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ ది లైవ్ స్టాక్ అంటే పెంపుడు జంతువుల్ని బ్రీడింగ్ చేయడానికి, పెంపుడు జంతువుల్ని మనం పెంచుకుంటాం. ఇదంతా ఒక వ్యవసాయ పద్ధతి కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యానిమల్ హస్బెండరీ. దెన్ వన్ ఎంఓఈటి. ఎంఓఈటి అబ్రివేషన్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ప్రీవియస్గా అడిగాడు ఇది ఎంఓఈటి. ఎంఓఈటి మీన్స్ మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎం మీన్స్ మల్టిపుల్, ఓ మీన్స్ ఓవ్యులేషన్ అండ్ ఈ మీన్స్ ఎంబ్రియో అండ్ టీ మీన్స్ ట్రాన్స్ఫర్. ఎంఓఈటి అంటే మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో దీని గురించి మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తాయి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. దెన్ క్యాటిల్ పాపులేషన్ ఇన్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్ 3 groups ఆఫ్ బ్రీడ్స్ అంటే క్యాటిల్ పాపులేషన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 3 groups ఆఫ్ బ్రీడ్స్ అంటే మనకి ఈ ఆవుల జనాభాలో, ఈ క్యాటిల్ పశువుల జనాభాలో మనకి బేసికల్ గా 3 groups ఉంటాయి, బ్రీడ్స్ ఉంటాయి. 3 groups, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఇన్ ఇండియా ఇన్ క్యాటిల్ పాపులేషన్ బేసికల్లీ 3 groups ఆర్ దేర్. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ పశు జనాభాలో మనకి 3 groups ఉంటాయంట. అంటే కొన్ని పశువులు ఏం చేస్తాయి, ఎక్కువ మిల్క్ ఇస్తాయి. కొన్ని పశువులు ఏం చేస్తాయి, రవాణాకి ట్రాన్స్పోర్ట్ యూజ్ అవుతాయి. కొన్ని పశువులు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ కి యూజ్ అవుతుంది. ఆ వేలో ఫస్ట్ క్యాటిల్ పాపులేషన్ గ్రూప్, సెకండ్ క్యాటిల్ పాపులేషన్ గ్రూప్, థర్డ్ క్యాటిల్ పాపులేషన్ గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్ ఈజ్
సుపీరియర్ మిల్చ్ బఫెలో బ్రీడ్ ఈజ్ ముర్రా బ్రీడ్. అంటే ఫస్ట్ గ్రూప్ ఏంటంటే సుపీరియర్ మిల్చ్ అని చెప్తున్నాడు. అంటే ఎక్కువ పాలిచ్చేటువంటి జాతులు ఫస్ట్ గ్రూప్ లో ఉంటాయి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ముర్రా బ్రీడ్ అని చెప్పొచ్చు, ముర్రా బఫెలో అని చెప్పొచ్చు. ముర్రా జాతికి చెందినటువంటి గేదెలు అనేవి ఎక్కువ, బఫెలోస్ అనేవి మనకి ఎక్కువ మిల్క్ ఇస్తుంది కాబట్టి దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ గ్రూప్. ఓకే, సెకండ్ గ్రూప్ ఈజ్ డ్రాఫ్ట్ బ్రీడ్. అంటే మనకి తక్కువ పాలు ఇచ్చేవి అని అర్థం. థర్డ్ వన్ ఈజ్ డ్యూయల్ పర్పస్. అంటే పాలు ఇస్తాయి, కొన్ని వ్యవసాయంలో కానీ ట్రాన్స్పోర్ట్ లో కానీ ఉపయోగపడేటటువంటి క్యాటిల్ పాపులేషన్. ఓకే, క్యాటిల్ పాపులేషన్ ఇన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 3 groups ఆఫ్ బ్రీడ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి క్యాటిల్ పాపులేషన్ మనకి 3 breeds ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. దెన్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పాను. ఇంపార్టెంట్ నోట్ ఉన్నప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్, ద ఒంగోలు బ్రీడ్ బుల్ ఈజ్ ద కాస్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ బుల్స్ ఇన్ ఇండియా. అంటే మనకి ఇండియాలో చూసుకుంటే ఈ యొక్క ఒంగోలు జాతికి చెందినటువంటి గిత్తలు అనేవి చాలా ఎకనామికల్గా కావచ్చు, అవి చాలా కాస్ట్గా ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, ఒంగోలు గిత్తలు అనేవి చాలా శ్రేష్టంగా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆనంద్ డైరీ ఇన్ గుజరాత్, ద మోస్ట్ పాపులర్ డైరీ ఇన్ ఇండియా, సేల్స్ ఇట్ మిల్క్ ప్రొడక్ట్స్ అండర్ ద బ్రాండ్ నేమ్ అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అంటే మనకి ఆనంద్ డైరీ అనేది గుజరాత్లో ఉంది. సో ఈ ఆనంద్ డైరీ అనేది గుజరాత్లో ఉండి ఏం చేస్తుందంటే మనకి మిల్క్ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఆనంద్ డైరీ తన యొక్క మిల్క్ ప్రోడక్ట్ని ఏ పేరుతో మార్కెట్లో ఇస్తుందంటే మనకి అమూల్ పేరుతో మార్కెట్లో ప్రొవైడ్ చేస్తుంది. అమూల్ అంటే ఏ అంటే ఆనంద్, ఎం మీన్స్ మిల్క్, యు మీన్స్ యూనియన్, ఎల్ మీన్స్ లిమిటెడ్. సో మనం యానిమల్ హస్బెండరీ చదువుతున్నాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి సెకండ్ ఇయర్ జువాలజీ మనకి జాబ్ని డిసైడ్ చేస్తుంది. హోప్ మీరు రాసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైరింగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైరింగ్. సో డైరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా నేను తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో డైరింగ్, బ్రీడింగ్ అండ్ ఫీడింగ్ and management of milch animals and production, processing and marketing of their milk products on economic basis. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే డైరింగ్, వాట్ ఈస్ మెంట్ బై డైరింగ్ అంటే డైరింగ్ అంటే ఏంటంటే బ్రీడింగ్. అంటే మనకి పశువులకు మధ్య, లైవ్ స్టాక్స్ మధ్య మనకి బ్రీడింగ్ చేయడానికి, అంటే మేల్ ఫీమేల్ ని కలిసి కొత్త రకం జాతుల్ని ఉత్పత్తి చేయడానికి బ్రీడింగ్. అదే విధంగా ఫీడింగ్ అంటే పశువులకి మనం మేత ఇస్తుంటాం కదా అవి. అంటే ఆ అన్ని ప్రాసెస్ ని మనం డైరింగ్ అని చెప్పొచ్చు. బ్రీడింగ్ అండ్ ఫీడింగ్ ఆఫ్ ది క్యాటిల్ అంటే పశువుల్ని మనం మేపడం కావచ్చు. మేనేజ్మెంట్ ఆఫ్ మిల్చ్ యానిమల్స్ అంటే ఎక్కువ పాలిచ్చేటువంటి జంతు యానిమల్స్ ని మనం సంరక్షించుకోవటము. ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ మిల్క్ ప్రొడక్ట్ అంటే పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్ని ప్రొడక్షన్ చేసి, ఉత్పత్తి చేసి, దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో అమ్మగలగటం. ఇవన్నీ చేస్తే దీన్ని మనం డైరింగ్ అని చెప్పొచ్చు. డైరింగ్ అని చెప్పొచ్చు తెలుగులో. డైరింగ్ అంటే బ్రీడింగ్ అండ్ ఫీడింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్స్ అండ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ మిల్క్ ప్రొడక్ట్. అంటే ఏం చేయాలంటే పెంపుడు జంతువుల్ని మనం ఫీడింగ్ ఇచ్చి, వాటిని బ్రీడింగ్ చేసి, వాటి నుంచి వచ్చేటువంటి ఈ పాలు ఇచ్చేటువంటి బఫెలోస్ కావచ్చు, కౌస్ కావచ్చు, వాటి నుంచి వచ్చేటువంటి మిల్క్ ప్రొడక్ట్ ని మనం ఎకనామికల్ పరంగా అమ్మగలిగితే వాటిని మనం ఈ యొక్క మొత్తం ప్రాసెస్ ని ఏం చెప్పవచ్చు అంటే డైరింగ్ చెప్పొచ్చు. ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ డైరింగ్ విచ్ స్టెప్స్ ఆర్ దేర్ అని చెప్పొచ్చు. కాబట్టి డైరింగ్ గురించి బిట్ ఫ్రేమ్ చేసేటప్పుడు బ్రీడింగ్ అంటాడు, ఫీడింగ్ అంటాడు, మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్ అంటాడు, ప్రొడక్షన్ అంటాడు. ఇవన్నీ కూడా మనకి ఆ డైరింగ్ కిందకు వస్తుంది. డైరింగ్ ప్రాసెస్ అంటే బ్రీడింగ్ చేయటము, అంటే జంతువుల్ని, అంటే పెంపుడు జంతువులు, పశువులు, అది ఐ మీన్ బుల్స్, కౌ అండ్ బఫెలోస్ ఉంటాయి కదా, వాటిని బ్రీడింగ్ చేయటము, వాటి మధ్య బ్రీడింగ్ చేయటము, కౌకి బఫెలో మధ్య బ్రీడింగ్ చేయటము, వాటిని ఫీడింగ్ చేయటము, అంటే మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్ వాటిలో ఎక్కువ పాలు ఇచ్చేటువంటి జంతువుల్ని కాపాడటము, ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ అంటే ఆ మిల్క్ని ప్రొవైడ్ చేసి, మిల్క్ అనేది ప్రాసెస్ చేసి, మిల్క్ నుంచి మనకి పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రొడక్ట్స్ తయారవుతాయి.
సో వీటన్నిటిని కలిపి మనం ఏం చెప్పొచ్చు అంటే డైరింగ్ అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ నోట్ అని చెప్పాను కాబట్టి ఇంపార్టెంట్. ఇండియన్ డైరీ ఇండస్ట్రీ హ్యాడ్ విట్నెస్డ్ ఫెంటాస్టిక్ గ్రోత్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆపరేషన్ ఫ్లడ్ బై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB అనేది ఇండియాలో టు ఆర్గనైజ్ ఆర్ టు ఇంట్రడ్యూస్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ ఫ్లడ్. ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఈ NDDB ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు ఇండియన్ డైరీ ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఫెంటాస్టిక్ గా ఉందని చెప్తున్నాడు. అంటే ఇన్ ఇండియా NDDB టు స్టార్ట్ వన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ చేసిందో NDDB ఇండియాలో డైరీ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయింది అని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ డాక్టర్ కురియన్ అనేటువంటి శాస్త్రవేత్త గురించి మనం మాట్లాడాలి. ఇతను ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో వైట్ రెవల్యూషన్ కి ఫాదర్ ఎవరంటే డాక్టర్ కురియన్. మరి వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? పాల ఉత్పత్తులు పెంచడమే వైట్ రెవల్యూషన్ చెప్పొచ్చు. దెన్ ఫౌండర్ ఆఫ్ ఆనంద డైరీ వ్యవస్థాపకుడు ఎవరంటే మన డాక్టర్ కురియన్. ద ఫౌండర్ చైర్మన్ ఆఫ్ NDDB. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరంటే మనకి డాక్టర్ కురియన్. దెన్ నెక్స్ట్ వన్ మిల్క్ ప్రొడక్షన్. ఇన్ ఇండియాలో మనకి ఏ స్టేట్ లో మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందంటే ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ ఈజ్ పంజాబ్, థర్డ్ ప్లేస్ ఈజ్ హర్యానా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ యానిమల్ హస్బెండరీ. సో యానిమల్ హస్బెండరీ మీన్స్ this is one type of agriculture practice, rearing and breeding of the livestock. So another important is animal husbandry is a one type of agriculture practice. So animal husbandry means to take some domesticated animals for economical purpose to human being. Okay, then what is meant by dairying? తర్వాత మనకి ఇక్కడ MOET అబ్రివేషన్. మరి క్యాటిల్ పాపులేషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి మనకి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఒంగోలు బ్రీడ్ గురించి, ఒంగోలు బుల్ గురించి, గిత్తల గురించి మాట్లాడాము. దెన్ ఆనంద డైరీ గురించి మనం మాట్లాడాము ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకి డైరింగ్ అంటే ఏంటి చెప్పాము. తర్వాత గత ప్రీవియస్ లో వచ్చినటువంటి ఈ ఆపరేషన్ ఫ్లడ్, అదేవిధంగా డాక్టర్ కురియన్ గురించి మాట్లాడాము. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చక్కగా నోట్స్ రాసుకోండి. ఇది నాకు టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ మరి ఆస్పిరెంట్స్ కోసమే ఈ వీడియోస్ అయితే తయారు చేస్తున్నాను. లైటింగ్ అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. లైటింగ్ ఎలా ఉన్నా పర్లేదు. ఆ బోర్డు మీద కూడా మ్యాక్సిమం కనబడతాయి. ఇంటర్మీడియట్ బుక్స్ మీరు కూడా రిఫర్ చేసుకోండి. ఓకే.